చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుంది. కొండా ఫ్యామిలీ తన మార్కు రాజకీయాన్ని మరోసారి చూపించబోతుందా? కొండా సుస్మితా పటేల్ ప్లాన్ బి అమలుకు సిద్ధమవుతుందా? అసలు కొండా ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఉమ్మడి వరంగల్ మార్క్ ఈ పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కుతున్నాయి. కొండా కుటుంబం రాజకీయ వారసత్వాన్ని సుస్మితా పటేల్కు అప్పగించేందుకు మురళి రచిస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. అదే ప్లాన్ బి వ్యూహం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం పేరు వింటేనే ఒక ప్రత్యేకమైన పవర్ పాలిటిక్స్ గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమదైన రాజకీయ ప్రభావాన్ని కొనసాగించిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ రాజకీయ వారసత్వాన్ని తదుపరి తరానికి అందించేందుకు పావులు కదుపుతున్నారు. కూతురు కొండా సుస్మితా పటేల్ రాజకీయ అరంగేట్రం, పరకాల నియోజకవర్గం కేంద్రంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపుతున్నాయి. అయితే కూతురి రాజకీయ ఎంట్రీ, మరి ఆ ఎంట్రీ వెనుక కేవలం పరకాల టికెట్టే లక్ష్యంగా ఉందా, లేకపోతే కాంగ్రెస్లోనే కొనసాగుతూ ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా తెరిచి ఉంచే వ్యూహమా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండా మురళి రాజకీయ కదలికల్ని పరిశీలిస్తే మొదటి ప్రాధాన్యత ఎప్పుడు తాము ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన స్రవంతి రాజకీయ వేదిక మీదే కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న లేదా బలమైన స్థితిలో ఉన్న అక్కడే కూతురు కొండా సుస్మితా పటేల్ను రాజకీయంగా నిలబెట్టడమే ఈ ప్లాన్ ఏ ప్రధాన ఉద్దేశంగా సాగుతోంది. వరంగల్ గడ్డపై కొండా కుటుంబానికి ఉన్న క్యాడర్, అనుచరగణంపై ఉన్న వ్యక్తిగత ప్రభావాన్ని కూతురు వెనుక ఉంచడం ద్వారా ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దింపాలని ఆయన భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. పార్టీ అధికారిక యంత్రాంగం వనరుల సహకారంతో సులభంగా రాజకీయ అరంగేట్రం చేయడం, ప్రయాణాన్ని సులభతరం చేసుకోవడం ఈ ప్రణాళికలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రత్యర్థుల వ్యూహాలు, సొంత పార్టీలో జరిగే అంతర్గత పరిణామాలు ప్రతికూలంగా మారినప్పుడు ఏం చేయాలనే దానిపై మరి మురళి ప్లాన్ బిని కూడా సిద్ధంగా ఉంచుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చ ప్రకారం ఈ ప్లాన్ బి గురించి బహిరంగంగా చర్చ పెట్టడం ద్వారా పార్టీ హైకమాండ్తో బేరసారాల శక్తిని పెంచుకోవడం మురళి మార్కు వ్యూహంగా కనిపిస్తుందని ప్రధానంగా విశ్లేషకులు చెప్తున్నారు. మాకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి కాబట్టి మా ప్రాధాన్యతను తగ్గించలేరనే సంకేతాన్ని పంపిస్తూ కాంగ్రెస్ పార్టీలోనే తగిన సముచిత స్థానం లేదా భవిష్యత్తులో కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసుకునేలా పావులు కదపడం దీని ప్రధాన లక్ష్యంగా మరి రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. ఒకవేళ పార్టీ పరకాల టికెట్ను వేరే వారికి కేటాయించి కొండా కుటుంబానికి మొండి చేయి చూపిస్తే పార్టీతో సంబంధం లేకుండా నేరుగా స్వతంత్ర అభ్యర్థిగా సుస్మితా పటేల్ను బరిలోకి దించడం ఈ ప్రణాళికలోని మరో కోణం అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళికి వ్యక్తిగతంగా బలమైన క్యాడర్, అనుచరగానం ఉంది. మరి పార్టీ కంటే తమ వెంట ఉండే ఈ సైన్యం నమ్ముకొని ఎన్నికల్లో నెగ్గగలమనే ధైర్యంతో ఈ ఆప్షన్ని కూడా పరిశీలిస్తున్నారనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. కాంగ్రెస్తో పూర్తిగా పోసుకోని పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇతర రాజకీయ వేదికల నుంచి వచ్చే అవకాశాలని పరిశీలించే పరిస్థితి సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కోణంలోనే చర్చ జరుగుతున్న వేళ బీజేపీ లేదా జనసేన వంటి ప్రత్యామ్నాయాల వైపు చూపు సారించే అవకాశం ఉందనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. క్యాడర్ను చెదరనీయకుండా కాపాడుకోవడమే మురళి నైజాం కాబట్టి పార్టీ మారడం అనేది వెంటనే తీసుకునే నిర్ణయం కాకుండా చివరి ఆప్షన్గా ఉంటుందని పరిశీలకులు పెద్ద ఎత్తున అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం రాజకీయంలో అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే అసలు కొండా కుటుంబం బలం పార్టీ గుర్తులోనా లేక వ్యక్తిగత క్యాడర్లోనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏ రాజకీయ వేదికలో ఉన్నా వ్యక్తిగతంగా అనుసరించే క్యాడర్, అనుచరగానం ఉందనేటువంటి భావన కొండా రాజకీయ శైలిలో కీలకంగా కనిపిస్తోంది. ఎన్నికల రాజకీయాల్లో మరి ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోము అనేటువంటి సంకేతాన్ని కింది స్థాయి కార్యకర్తలకు పంపడం ఈ వ్యూహంలో ప్రధాన అంశంగా తెలుస్తోంది. టికెట్ వస్తే పార్టీ ద్వారా, రాకపోతే స్వతంత్రంగానే పోరాడతామనే భరోసా ద్వారా క్యాడర్ నిరుత్సాహపడకుండా చూసుకోవడమే మురళి అసలు మాస్టర్ స్ట్రాటజీగా పొలిటికల్ విశ్లేషకులు అనలైజ్ చేస్తున్నారు. అయితే చివరిగా పరకాల టికెట్ కోసం మాత్రం కాంగ్రెస్లోనే ఒత్తిడి పెంచడమా లేక టికెట్ దక్కని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధంగా ఉంచుకోవడమా కొండా మురళి రాజకీయ కదలికలు ఏ దశలో వెళ్తున్నాయన్నది రాబోయే రోజుల్లోనే స్పష్టం కాబోతుంది.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, కొండా కుటుంబం రాజకీయ వారసత్వాన్ని తదుపరి తరానికి బదిలీ చేసే ప్రక్రియ ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఇక కొండా సుష్మిత పటేల్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక ప్రకంపనాన్ని మరి కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యలు మాత్రం సృష్టించాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఆప్షన్స్ని కొండా ఫ్యామిలీ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, కొండా మురళి మీడియా ముఖంగా ప్లాన్ బి అమలు కావచ్చు అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, వ్యక్తిగతంగా బరిలోకి దిగడమా, ఏదైనా ఒక పార్టీని అండగా చూసుకొని మరి క్యాడర్లో భరోసాను నింపుతూ బరిలోకి దిగడమా, రెండు ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆప్షన్ బిని కొండా ఫ్యామిలీ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక తన వారసత్వాన్ని తదుపరి తరానికి పరిచయం చేసే దిశగానే కొండా సుష్మిత పటేల్ని పరకాలలో బరిలోకి దించేందుకే ఈ వ్యూహాలని కొండా ఫ్యామిలీ రచించినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్ నౌ కొండా సురేఖ మీద వేటు పడితే మరి ప్లాన్ బిని అమలు చేయబోతున్నారా, వ్యక్తిగత ఇమేజ్తో మరి వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్నారా, లేదు కొండా సురేఖ మీద వేటు పడకపోతే ఒకవేళ కాంప్రమైజ్కి కాంగ్రెస్ వస్తే ప్లాన్ ఏనే అమలు చేస్తూ ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ముఖ్యమంత్రిని, యంత్రాంగాన్ని, కార్యకర్తలను పెట్టుకొని భవిష్యత్తులో పరకాలలో కొండా సుష్మిత పటేల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని చట్టసభలకు తీసుకెళ్ళి తదుపరి తరానికి తమ వారసత్వాన్ని పరిచయం చేయబోతుంది. ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి.